నిర్వహించడానికి వచ్చాము. అయితే 33 జిల్లాల నుండి కూడా అంగన్వాడీ టీచర్లను హెల్పర్లను వచ్చేటప్పుడు ఎక్కడికక్కడ మహిళలను చూడకుండా అర్ధరాత్రి కూడా పోలీస్ స్టేషన్లకు తీసుకువెళ్లి వాళ్ళ కనీస వసతులు ఏమీ లేకుండా ఎక్కడెక్కడో పడేసి వాళ్ళని ఇబ్బందులు పెడతా ఉన్నారు. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తా ఉన్నాము, మీ మీద గొంతమ్మ కోరికలు కోరడం లేదు. పిఎంసీ ఇది రెండు ప్రీ ప్రైమరీ ఏదైతే ఉందో ఆ విద్యను అంగన్వాడీ కేంద్రాలలోనే నిర్వహించాలి. ఒక టీచర్ని హెల్పర్ని పెట్టే వేతనము అంగన్వాడీ టీచర్లకు ఇవ్వాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాము. అలాగే 18,000 వేతనం కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది, ఇప్పటి వరకు కూడా దాన్ని మూసేయడం లేదు. ఆ 18,000 వేతనం కూడా ఇవ్వాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాము. అలాగే మేము రకరకాల పోరాటాలు చేశాము. చెప్పులు అరిగే వరకు కూడా అధికారుల చుట్టూ తిరిగాము, ప్రభుత్వం చుట్టూ తిరిగాము. అలాగే అనేక రకాలుగా చర్చలు జరిగాయి. కానీ మాకు ఏ మాత్రం కూడా సానుకూలంగా చర్చలు జరగలేదు. కాబట్టి మేము ఈరోజు ముఖ్యమంత్రిని తాడో పేడో చేసుకోవడానికి ఈరోజు మేము రావడం జరిగింది. అంగన్వాడీలకు పోరాటాలు కొత్త కాదు. గుర్రాలతో తొక్కించుకున్న చరిత్ర అంగన్వాడీలకు ఉంది. అలాగే నీళ్ళ ట్యాంకులతో పట్టించుకున్న చరిత్ర అంగన్వాడీలకు ఉంది. అలాగే 2014లో ముళ్ళ కంచెలు పెట్టినా కూడా వాటిని దాటుకొని పోరాటాలు చేసిన చరిత్ర అంగన్వాడీలకు ఉంది. కాబట్టి ఈ రోజు ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తున్నాము, మా డిమాండ్లను పరిష్కరించకపోతే మీ ఎన్నికేళ్లకు కూడా మేము నిరవధిక సమ్మెకు పోతాము. లేదా మీరు ఎన్ని నిర్బంధాలు పెట్టినా వాటిని దాటుకొని మా డిమాండ్ల పరిష్కారంపై మేము పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు సంబంధించినటువంటి ఉద్యోగ భద్రతకి ఈరోజు ముప్పు తెచ్చేటువంటి విధానాల్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తా ఉంది. నూతన విద్యా విధానంలో అమల్లో భాగంగా పిఎంసీ ప్రీ ప్రైమరీ విద్యని అంగన్వాడీ సెంటర్లోనే నిర్వహించాలని, అంగన్వాడీ సెంటర్లో సేవలు కొనసాగించాలని, పేద పిల్లలు, గర్భవతులు, ఎస్సీ ఎస్టీ బీసీలకి మెరుగైన సౌకర్యాలకు అమలు చేసే పద్ధతుల్లో ఐసీడీఎస్ ని సార్వత్రికరించాలని, ప్రైవేటీకరించొద్దని, అంగన్వాడీ కేంద్రాలను కాపాడాలని చెప్పి తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు దీర్ఘకాలికంగా పోరాటం చేస్తా ఉంది. ఈ సమస్య వల్ల లబ్ధి పొందేటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఈ బీజేపీ తీసుకొచ్చినటువంటి నూతన విద్యా విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అమలు చేస్తా ఉంది. దీన్ని తీవ్రంగా సిఐటియు వ్యతిరేకిస్తుంది. అంగన్వాడీ సెంటర్లోనే పిఎంసీ ప్రీ ప్రైమరీ విద్యని కొనసాగించాలని, బోధన చేసేటువంటి డ్యూటీలు అంగన్వాడీలకు ఇవ్వాలని, ఎఫ్ఆర్ఎస్ విధానాన్ని రద్దు చేయాలని, ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీలని ముఖ్యమంత్రి గారు అమలు చేయాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ప్రజాస్వామ్యం అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు, ప్రజాపాలన అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా మాట్లాడవచ్చు, పోట్లాడవచ్చు అని చెప్తున్నారు. ప్రజాస్వామ్యం చెప్పుకుంటూనే అప్రజాస్వామ్య పద్ధతుల్లో ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో పాలన కొనసాగుతుంది. ఈరోజు యూనియన్లు గౌరవించకుండా, యూనియన్ నాయకులతో చర్చ జరపకుండా పోలీసులతోనే ఈ ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నారు. నిర్బంధాన్ని ప్రవేశపెడుతున్నారు. గతంలో అనేక ఉద్యమాల మీద ఇక్కడ పోలీసులు ఇందిరా పార్క్ కి ధర్నాకి పర్మిషన్ ఇచ్చి ఒక రోజు ముందు నుంచి అరెస్టు చేసేటువంటి పద్ధతి కొనసాగిస్తున్నారు. 3 రోజుల నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్ల మీద, అంగన్వాడీ ఇళ్ల మీద పోలీసులు ఉసిగొల్పి భయభ్రాంతులు చేసి ఈ కార్యక్రమం జరగకుండా ఉండాలని చెప్పి ఈ ప్రభుత్వం శత ప్రయత్నాలు చేసింది. ఈ ప్రభుత్వానికి ఈ రోజు హైదరాబాద్ తరలి వచ్చినటువంటి అంగన్వాడీలో ఒక హెచ్చరిక కావాలి. మీ పోలీసులు, మీ రాజ్యము, మీ యంత్రాంగము, మీ అధికారులు ఎన్ని పాటలు పడ్డా హైదరాబాద్ వచ్చాం, హైదరాబాద్ గడ్డ మీద కూర్చున్నాం, ఈ రోజు నిలబడ్డాం. కాబట్టి ఇప్పటికైనా మీరు జరిపేటువంటి చర్చలు తూతూ మంత్రంగా చర్చ జరపొద్దు. ఎవరైతే పోరాడుతున్నారో, ఎవరైతే ఆందోళన చేస్తున్నారో ఆందోళన చేసేటువంటి యూనియన్లతో చర్చ జరపాలి. ఈ మధ్య కాలంలో ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర చర్చ జరిగినాయి, గతంలో డైరెక్టర్ దగ్గర చర్చ జరిగినాయి. పోరాడేటువంటి సంఘాలు కాకుండా ప్రభుత్వానికి భజన చేసే సంఘాలను కూడా ఈ రోజు చర్చలకు పిలుస్తున్నారు, కొంతమందిని ప్రోత్సహిస్తున్నారు. మీ పద్ధతి మానుకోవాలి. ఈ రోజు యూనియన్ నాయకుల్ని చర్చలు పిలిపించి మీరిచ్చినటువంటి మెమోరీ సర్కులర్ని మార్పు చేసి అంగన్వాడీ కేంద్రంలోనే పిఎంసీ ప్రీ ప్రైమరీ విద్య కొనసాగకపోతే ఈ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యమం అంగన్వాడీలకే పరిమితం కాదు,
ఇది ఒక మహోద్యమంగా ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా ఈ పోరాటాలకి పద్ధతిగా సంఘీభావంగా నిలుస్తారు. ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉంది.